ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సైన్మా చేస్తున్న సంగతి తెలిసిందే. కృషి దర్శకత్వల ఈ సైన్మా తెరకెక్కుతున్నదని మనకి ఇప్పటి వరకు వార్తలైతే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఎప్పుడో ప్రారంభించినా కానీ సమయానికి సారము ఈయన ఏపీ రాజకీయాలలో గడపడం ద్వారా సైన్మా ఆలస్యం అయితే వచ్చింది. ఇక ఎప్పుడైతే ఆయన గెలిచిండో ఇక ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిండో ఇక ఆడికెళ్ళి సైన్మా ఇంకా ఆలస్యం అయితే మొదలైంది. ఇక కొన్ని కారణాల వల్ల క్రిష్ ఈ సైన్మాలకు వెళ్ళి తప్పుకోవడం జరిగింది. జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఇట్లా సైన్మాల ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకున్నాడంట. ఇక అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఈ సైన్మాను మార్చి 28 తారీఖున విడుదల చేస్తున్నాము అని అధికారికంగా ప్రకటించేసిరు. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఎన్ని సైన్మాలు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ముందుగా దీన్నే పూర్తి చేయాలనేటట్టుగా తేదీలు కేటాయిస్తున్నాడంట. అందుకే సైన్మా చివరి దశకు వచ్చిందంట. ఇక ఇప్పుడు సైన్మాకు సంబంధించిన ఏదైతే ఉన్నదో అది అనుకున్న తేదీకి విడుదల కాదు అని అనుకున్నారు. కానీ ఖచ్చితంగా అనుకున్న తేదీకి విడుదల అవుతుందని సినీ పండితులు అయితే చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో సైన్మాకు సంబంధించి మొదటి పాట కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని వార్తలైతే వినబడుతున్నది. ఇక గదిగిట్లా మన ఆస్కార్ గ్రహీత అయిన కీరవాణి దీనికి స్వరాలు పలికిండంట. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఆలపించిండు అనే వార్తలు వినబడుతున్నది. పాట మొత్తం పూర్తయిందంట, విడుదల అవ్వడమే ఆలస్యం అనేటట్టుగా టాక్ నడుస్తున్నది. ఇక అదే సమయంలో సైన్మాకు సంబంధించి ప్రమోషన్ల భాగంగా ఒక వీడియోను విడుదల చేసేటందుకు సిద్ధమవుతున్నారని సమాచారం అయితే అందుతున్నది. ఇక ఆ వీడియో పూర్తిగా విఎఫ్ఎక్స్కు సంబంధించిన ఆశ్చర్యం కలిగించే అంశాలు ఉండబోతున్నాయని వార్తలు అయితే వినబడుతున్నది. ఇక ఇప్పటికే ఈ వీడియోకు సంబంధించి ఇరాను కెనడాల చేస్తున్నారు పనులు అని వినికిడి. అయితే మొత్తం మీద ఈ వీడియోకు సంబంధించి భారీ అంచనాలు ఈ వార్త బయట పెట్టిన తర్వాత సైన్మా మీద అంచనాలు పెంచేటట్టుగా సన్నాహాలు జరుపుతున్నారు నిర్వాహకులు. ఇక ఈ వీడియో ద్వారా సందడిని మరింత పెంచేటట్టుగా షురూ చేస్తున్నారన్నమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఇట్లా ఈ సైన్మాకు సంబంధించి షూటింగ్ ఇట్లా చివరి దశకు వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా సైన్మా మీద భారీ అంచనాలు నెలకొనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇంతకు ఆ వీడియోలా ఇక అస్సలు ఏం ఉండబోతున్నది అంటారు. ఇక ఎటువంటి ఆశ్చర్యం కలిగించే అంశాలు దీంట్లో ఉండొచ్చు అంటారు. కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.